కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. 30 సంవత్సరాల క్రితం సోన్సో కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్, మా సమస్యను పరిష్కరించిన. ఈరోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే మన ఫైళ్ళు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు. కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. ఎందుకంటే మేము పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు. మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్, దెన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్. నేను ఏమైనా పాలసీ డెసిషన్ చేయగలం యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్దే. వాళ్ళే మమ్మల్ని ఎన్లైటన్ చేయాల్సింది, మాకు అవగాహన కల్పించాల్సింది, అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్టులో ఏముంటుంది, ఏం చేస్తే ఏమవుద్దని అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత. అలా చెయ్యాలనే అధికారులను కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక శంకరన్ గురించి, ఒక శేషన్ గారి గురించి, ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం చర్చించుకోవాలి. శంకరన్ అనే అతను పంక్చువాలిటీ, సిన్సియారిటీ, డౌన్ ట్రాడన్ పీపుల్ పట్ల ఒక నిబద్ధతతో పనిచేసిన ఒక గొప్ప ఐఏఎస్ అధికారి. కానీ ఈ రోజుల్లో కొత్తగా సర్వీస్లో చేరిన ఐఏఎస్ అధికారులను అడిగితే కూడా వారి పేరు గుర్తు రావడం లేదు. అదేవిధంగా శేషన్, ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఎగ్జిక్యూట్ ఆర్ ఈ అన్ని అంశాలను అసలు ఒక ఫ్రేమ్లోకి పట్టుకురావచ్చు. రాజకీయాలలో ఎంత దిగ్గజాలైనా ఒక ఫ్రేమ్లో పనిచేయాల్సిందే, తప్పదు ఎన్నికలను ఎదుర్కోవాలనుకున్నప్పుడు. ఒక గొప్ప సందేశాన్ని దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది అని మనందరినీ తట్టి లేపేంత గొప్ప నిర్ణయాలు శేషన్ గారు చేయగలిగారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు, వారు బ్యూరోక్రాట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, అసలు వారు బాధ్యత తీసుకున్న హోదాలన్నిటినీ చూస్తే పివి నరసింహారావు గారితో ఫైనాన్స్ మినిస్టర్గా, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినట్టు ఒక బ్యూరోక్రాట్. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ బ్యూరోక్రాట్స్ చేయలేరు అనే దానికి ఏం లేదు. చెయ్యగలము అని మన్మోహన్ సింగ్ గారు చేసి చూపించారు. ఈ అనుభవాలన్నీ కూడా ఈనాటి సివిల్ సర్వెంట్ అధికారులు వాళ్ళు నేర్చుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.